మల్లెపూల నరేంద్ర మల్లెపూల నరేంద్ర
మిత్రుడు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పటి నుండి కూడా మనము నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ తరఫున నిరంతరంగా నిర్విరామంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్న గత 35 సంవత్సరాల నుండి. సో ఈ పోటీలను ప్రారంభించడానికి మరి ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు మన తాయర్ అన్న గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు మన క్రికెట్కు సుపరిచితులు మరి క్రీడా రంగానికే మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మరి ఒక ఎమినెంట్ క్రికెటర్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు కూడా మరి ప్రతి సంవత్సరము ఈ పోటీలను ప్రారంభించడానికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొక ప్రత్యేక ఆహ్వానితులు మన రాజిరెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా నాతోటి జర్నలిస్ట్ సోదరులందరూ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, అదేవిధంగా మిత్రులందరికీ కూడా నేను సాదరంగా స్వాగతిస్తూ, సార్ గత 30 సంవత్సరాల నుంచి మరి మేము నరేంద్రను స్మరించుకుంటూ జర్నలిస్టుల కొరకైతేనేమో క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా క్యారమ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో క్రీడాకారులకు, విద్యార్థులకు కానీ పాఠశాల కళాశాల విద్యార్థులకు మరి మేము గతంలో 2 రోజుల పాటు ఖోఖో పోటీలను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నరేంద్ర 1989లో మరి ఒక రూరల్ రిపోర్టర్గా ఈనాడులో జాయిన్ అయ్యారు. మరి 1991లో మరి 2 సంవత్సరాల కాలంలోనే అది ఆకస్మిక మరణము మీ అందరికీ తెలుసు ఏ సందర్భంగా జరిగింది. కాబట్టి ఆయనను అప్పటి నుంచి కూడా స్మరించుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాం సార్. మీ అందరి సహకారంతో, ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ సోదరుల సహకారము, అదేవిధంగా మరి మాకు గతం నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారు అన్ని విధాల సహకరిస్తూ మరి క్రికెట్ పోటీలకు, అదేవిధంగా ఇప్పుడు మనకు పెద్దలు తారన్న గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక ముందు వచ్చే సంవత్సరము 36వ సంవత్సరము కనీసం నరేంద్ర స్మారకార్థం ఏదైతే స్టార్టింగ్లో చేసినటువంటి విద్యార్థుల కోసటీలు పెట్టి మరి అప్పుడు పూర్తి స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ముందుగా రాజేందర్ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మల్లెపూల నరేందర్ గారి స్మారకార్థం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి ఆయన జ్ఞాపక క్రికెట్ టోర్నమెంట్లో నేను కానీ, నాతో పాటు క్రీడాకారుడు, అదేవిధంగా క్రీడాభిమాని రాజేందర్ రెడ్డి గారు కానీ, రాజిరెడ్డి గారు కానీ మేమందరం ఇక్కడికి రావడం, ఆ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఒకటి, ఇప్పుడే రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరైతే తన విధి నిర్వహణలో అమరుడైండో ఆయన జ్ఞాపకార్థం మనం ఈ సెలబ్రేషన్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది 10 మందికి తెలిసే విధంగా, చిరకాలం జ్ఞాపకం ఉండే విధంగా నరేందర్ గారి విషయాన్ని ఈ సమాజం, ఈ జిల్లా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి క్రీడాకారులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందర్భంగా నరేంద్ర గారి ఫ్యామిలీకి, కుటుంబ సభ్యులకి, బ్రదర్స్కి కానీ వారి ఇమీడియట్ ఫ్యామిలీకి కానీ అభినందించేది ఏంటంటే గత 35 ఏళ్ళ నుండి డ్యూటీలో చనిపోయిన నరేంద్ర గారి స్మారకంగా ఈ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఆల్ ద జర్నలిస్ట్ a very big congratulations on continuing this event since last 35 years. It's a nice way of celebrating the life of Narendra. Thank you. స్వర్గీయ మల్లెపూల నరేందర్ అన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా క్రీడా పోటీలు ప్రెస్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నాము. ఎంతో స్ఫూర్తితో ఈ క్రీడా కార్యక్రమాలను గత 35 ఏళ్ళుగా సాయిల్ సార్ గారి ప్రోత్సాహంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాము. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయినటువంటి నరేందర్ అన్న యాదిలో 35 ఏళ్ళుగా క్రీడా పోటీలను నిర్వహిస్తూ నరేందర్ అన్నను గుర్తు చేసుకుంటున్నాము. జర్నలిస్టుల్లో ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి నరేందర్ అన్నకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి కూడా మేము ఎప్పుడు అండగా, జర్నలిస్టులందరూ అండగా ఉంటున్నాము. నరేందర్ అన్నను యాది చేస్తూ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ క్రీడా పోటీలను విద్యార్థులను కూడా ఇందులో భాగం చేస్తూ ఈ క్రీడా స్ఫూర్తిని ప్రెస్ క్లబ్ తరఫున చాటుతున్నాము. నరేందర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము.